గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. లోక్సభ అభ్యర్థితో పాటు 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ పేరును ఖరారు చేశారు. తెనాలికి ఆలపాటి రాజా, పొన్నూరుకు ధూళిపాల నరేంద్ర పేర్లు ఫైనల్ అయ్యాయి. గుంటూరు వెస్ట్కు మద్దాల గిరి, చందు సాంబశివరావు పోటీ పడుతున్నారు. గుంటూరు తూర్పు ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని సీఎం నిర్ణయించడంతో సినీ నటుడు అలీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాడికొండ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఎంపీ మాల్యాద్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. ప్రతిపాడులో రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయులు, డొక్కా మాణిక్య వరప్రసాద్, కృష్ణాంజనేయులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరి సీటుకు కాండ్రు కమల, తిరువీధుల శ్రీనివాసరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఏపీకి మోడీ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. వాల్తేరు డివిజన్ లేకుండానే రైల్వే జోన్ ప్రకటించారని, ఆదాయం వచ్చే డివిజన్ను ఒడిశాలో కలిపారని అన్నారు. మోడీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీని కోడి కత్తి పార్టీ ఎందుకు నిలదీయడం లేదని వైసీపీపై మండిపడ్డారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం యుద్ధాలు చేస్తామంటున్నారని, యుద్ధాలు చేస్తే ఓట్లు వస్తాయా అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమమే తమ అజెండా అని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అరకు, విజయనగరం పార్లమెంటరీ పరిధి నేతలతో వైసీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. పాదయాత్రలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని వినతులు వచ్చాయని, బాక్సైట్పై ఇచ్చిన 97 జీవోను రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధిని అధికార ప్రతిపక్షాలు పంచుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. రాయలసీమలో బ్రిటిష్ కాలం నుండి చదువుకున్న యువత ఎక్కువగా ఉందని, కానీ చదువుకున్న యువత విదేశాలకు వెళ్లిపోతే నిరక్షరాస్యులు కత్తులు పట్టుకుని ఊడిగం చేస్తున్నారన్నారు. రాయలసీమ ప్రజలను నేతలు మభ్యపెట్టి అభివృద్ధిని దోచుకుంటున్నారన్నారు. జనసేన అధికారంలోకి వస్తే అటు చెన్నై, బెంగళూరుకు ధీటుగా చిత్తూరులో ఐటీని అభివృద్ధి చేస్తామన్నారు. టీడీపీ సీనియర్ నేత, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు వైసీపీలో చేరనున్నారు. రేపు లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్ ని రఘురామకృష్ణరాజు కలవనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం వైఖరితో అసంతృప్తితో ఉన్న ఆయన టికెట్ విషయంలో వైసీపీ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతల జంపింగ్లు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. అటు అధికార పార్టీలోకి కీలక నేతలు, వైసీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరిపోతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన అనుచరులతో అమరావతి చేరుకున్న నరసింహారెడ్డి టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉగ్ర నరసింహారెడ్డి గెలుపొందారు. టికెట్పై టీడీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని వార్తలు వస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కి నేతలు షాక్ ఇస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అత్రం హక్కు, రేగా కాంతారావు రేపు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఉదయం కేసీఆర్ ని ఇరువురు నేతలు కలిశారు. పోడు భూములు, గిరిజన సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపుతారని హామీ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అవసరమైతే తాము రాజీనామాలు చేసి మరోసారి పోటీ చేస్తామని రేగా కాంతారావు, ఆత్రం హక్కు స్పష్టం చేశారు. మరోవైపు ఇవాళ ఉదయమే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కేసీఆర్ తో సమావేశమయ్యారు. దీంతో సండ్ర సైతం పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో ఎన్నికల వేడి మొదలైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో కొత్త పాలకవర్గం ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈసారి సీనియర్ నటుడు నరేష్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. జీవిత రాజశేఖర్తో కలిసి ఫిలిం నగర్లోని రఘుపతి వెంకయ్య, దాసరి నారాయణరావు విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం నామినేషన్ పత్రాలను అందజేశారు. అధ్యక్ష పదవికి ఏకగ్రీవమయ్యే అవకాశం లేనందునే నామినేషన్ దాఖలు చేశారని నరేష్ తెలిపారు. ఈ నెల 10న ఫిలిం ఛాంబర్లో మా ఎన్నికలు జరుగుతాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ఇచ్చే ప్రత్యేక నిధులను వెనక్కి తీసుకున్న ప్రధాని ఏ ముఖం పెట్టుకుని విశాఖకు వచ్చారని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ప్రశ్నించారు. విశాఖ రైల్వే డివిజన్ను 2 ముక్కలు చేసి అత్యధిక ఆదాయాన్ని ఒడిశా డివిజన్కి ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. మోడీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు మోడీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. హక్కుల కోసం టీడీపీ కేంద్రంతో పోరాడుతుంటే వైసీపీ బీజేపీకి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కొందరికి పాక్లోని బాలాకోట్, జమ్మూ కాశ్మీర్లోని బాలాకోటే ప్రాంతాలకు మధ్య తేడా తెలియదని, ఇటీవల తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. మన్ కీ బాత్ ఏ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో పేరిట రూపొందిన పుస్తకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. మన భూభాగంపై మన దళాలే ఎందుకు దాడి చేస్తాయని జైట్లీ ప్రశ్నించారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ప్రధాని మోడీకి మాత్రమే సాధ్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పాకిస్తాన్కు మోడీ ధీటైన జవాబిచ్చారని వ్యాఖ్యానించారు. బీహార్లోని మోతీహారీలో జరిగిన ర్యాలీలో యోగి మాట్లాడుతూ పాకిస్తాన్పై మెరుపు దాడుల విషయంలో మోడీ ఉక్కు మనిషిలా వ్యవహరించారని అన్నారు. మోడీ అధికారంలో ఉంటే ఏదైనా సాధ్యమే అని సీఎం పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్కు బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని దత్తాత్రేయ తెలిపారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ చొరవ చూపాలని కోరారు.
కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. సరిహద్దుల్లో శాంతి భద్రతలు మెరుగవుతున్న సందర్భంగా భారత్ పాక్ల మధ్య సంజౌతా ఎక్స్ప్రెస్ ట్రైన్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్ అదేవిధంగా భారత్ నుంచి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాక పాక్ నుంచి వచ్చే సంజౌతా ఎక్స్ప్రెస్ సేవలను పాక్ నిలిపివేసింది. దీంతో భారత్ కూడా ఫిబ్రవరి 28న సంజౌతా ఎక్స్ప్రెస్ సేవలను నిలిపివేసింది. తిరిగి నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీపైనే తొలి సంతకం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లో కేవలం 10 రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేశామని, కేంద్రంలోనూ ఇదే విధంగా చేస్తామన్నారు. మోడీ మాదిరిగా తాను ఎక్కడా మాట తప్పలేదని విమర్శించారు. దేశంలో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దాదాపు 10 రోజుల తర్వాత మంచు చర్యల్లో చిక్కుకుపోయిన జవాన్ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలోని షిష్కిలా వద్ద గత నెల 20న ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో 6గురు మృతి చెందగా వీరిలో హవల్దార్ రాకేష్ కుమార్ మృతదేహాన్ని ప్రమాదం జరిగిన రోజే లభ్యమైంది. కానీ మిగతా 5గురు జవాన్ల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అప్పటి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజేష్ రిషి అనే జవాన్ మృతదేహాన్ని వెలికితీశారు. రిషి హిమాచల్లోని సోలాన్ జిల్లాకు చెందినవారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు కిన్నౌర్ జిల్లా అధికారి మమతా నేగి తెలిపారు. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మసూద్కు అక్కడి మిలిటరీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రతిరోజు మసూద్కు డయాలసిస్ జరుగుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు వివిధ అంశాలతో మాట్లాడేందుకు జైషే మహమ్మద్తో నిత్యం టచ్లోనే ఉంటామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఖురేషీ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అలర్ట్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులతో పాటు అన్ని విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ హెచ్చరిక నోటిఫికేషన్ను జారీ చేసింది. దీంతో పాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులకు భద్రతాపరమైన కఠిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా హెచ్చరించింది. పుల్వామా దాడుల తరహా దాడులు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టాలని ఆదేశించింది. 20 రకాల ప్రత్యేకమైన భద్రతా చర్యలను తీసుకోమని కోరింది. సిబ్బంది సహా ప్రయాణికుల బ్యాగేజీ మెరుగైన స్క్రీనింగ్, ప్రయాణికుల 100% తనిఖీ, ఎయిర్పోర్టుల ముందు ఎలాంటి వాహనాల పార్కింగ్కు అవకాశం లేకుండా చూడడం లాంటి భద్రతా చర్యలను మెరుగుపరచడం చాలా అత్యవసరమని పేర్కొంది. శత్రుదేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ను ఆ దేశ ఆర్మీ శారీరకంగా వేధించినప్పటికీ మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. దాదాపు 60 గంటల పాటు అభినందన్ పాకిస్తాన్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయనను పాక్ ఆర్మీ మానసికంగా వేధించిందని అభినందన్ భారత అధికారులకు తెలిపినట్లు ఎన్ఐఏ వార్తా ఏజెన్సీ తెలిపింది. అయితే దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు అరెస్ట్ నుంచి ఊరట లభించింది. ఢిల్లీ న్యాయస్థానం మార్చి 19 వరకు అరెస్టు నుంచి తాత్కాలిక ఊరటను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాద్రా మీద కేసు నమోదు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఈ తీర్పును వెలువరించారు. లండన్లో కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై ఇప్పటికే అధికారులు వాద్రాను అతని తల్లిని ప్రశ్నించారు. పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు భారత క్రికెట్ బోర్డు వినూత్నంగా స్వాగతం పలికింది. అభినందన్ పేరుతో ఉన్న జెర్సీపై నెంబర్ 1 అని రాసి ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. నువ్వు ఆకాశాన్నే కాదు, మా హృదయాలను సైతం గెలిచావు. నీ ధైర్య సాహసాలు, వినయం రానున్న తరాలకు స్ఫూర్తిదాయకం అంటూ ఫోటో కింద రాసింది.